హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మొలక గట్టిన శనగలతోటి వడ చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకుంటే గన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారనమాట. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక మొలకలు వచ్చిన శనగలు ఒక కప్పు తీసేసుకున్నాను అనమాట. దాంట్లో అరకప్పు వచ్చేసి మనం కట్ చేసుకునే మిషన్లో వేసేసాను అనమాట. వేసేసి ఈ విధంగా మనం దాని తాడు అనేది పెరుకుతూ ఉంటే కనుక కచ్చా పచ్చగా అనేది వచ్చేస్తాయి. కచ్చా పచ్చగా వచ్చేసిన తర్వాత మనం ఫస్ట్ అనేది కొన్ని కచ్చా పచ్చగా అనేది మొలగట్టిన శనగలను ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిగడ్డ, టమోటా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. దాంట్లో ఉండే బ్లేడ్లు చూడండి, చాలా సింపుల్గా మంచిగా ఉందన్నమాట. మనకు చాలా ఉపయోగపడుతుంది ఈ కటర్ అనేది. నేను కొన్ని మొలకలు కట్టిన శనగలు అనేది కొన్ని కచ్చా పచ్చగా కట్ చేసి పెట్టేసాను అనమాట. ఫస్ట్ ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డ కూడా వేసేస్తున్నాను. మనం కొంచెం అంత పెద్ద సైజు లేకుండా అంత చిన్న సైజు లేకుండా మీడియం సైజు కట్ చేసి ఈ విధంగా వేసేసుకుంటే కనుక ఇట్లా మనం తాడు అనేది లాగితే గన మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వచ్చేస్తాయి అన్నమాట. ఉల్లిగడ్డ కూడా ఇట్లా ఈ విధంగా మనం డైరెక్ట్ చేత్తోనే కట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా. చూడండి, చిన్న చిన్న పీసులు లెక్క మంచిగా వచ్చేసాయి అన్నమాట. ఈ విధంగా చేసుకునేటప్పుడు కొంచెం ఏళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ బ్లేడ్లు పెట్టేసి అల్లం అనేది వేసేసుకున్నాను. అల్లం అనేది చిన్న చిన్న ముక్కలు వేసేసుకుంటే కనుక మనకు అల్లం అనేది చిన్న చిన్న ముక్కలు అనేది చేసేస్తుంది అనమాట. చూడండి ఎంత చిన్న చిన్న ముక్కలు అనేది చేసేసిందో. ఈ విధంగా అల్లం కూడా చిన్న ముక్కలుగా చేసి అల్లం కూడా వేసేసుకుంటున్నాను. వడ అనేది చాలా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారనమాట. ఇప్పుడు అందులో వాతావరణం కూడా బాగా చల్లగా ఉంది కాబట్టి వేడివేడిగా ఈ విధంగా వడ వేసిస్తే కనుక మంచిగా కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు అనేది వేసేసుకుంటున్నాను. ఆ బ్లేడ్లు అనేది పెట్టేసి ఈ విధంగా ఒక పచ్చిమిర్చి 2 తుంటలుగా చేసేసి వేసేసుకుంటున్నాను. డైరెక్ట్ ఒక చిన్న పచ్చిమిర్చి అయినా వేయచ్చు, కానీ పెద్దగా ఉండే పచ్చిమిర్చిని ఈ విధంగా 2గా చేసేసి వేసేసుకుంటే కనుక మనకు మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా పెద్దగా ఉన్నప్పుడు వేసినప్పుడు అట్లే తిప్పేస్తే కనుక బ్లేడ్లు అనేది విరిగిపోతాయి. అది తీసేసిన తర్వాత మళ్ళీ ఫిట్ చేసుకొని ఈ విధంగా లాగేస్తండి. చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇది. మనం కట్ చేసుకోనికి మనకు 10 నిమిషాలు 15 నిమిషాల్లో అయ్యే పని కూడా 5 నిమిషాలలో అయిపోతుంది అన్నమాట. చూడండి, పచ్చిమిర్చి కూడా మంచిగా కచ్చా పచ్చగా వచ్చేసాయి అన్నమాట. మనకంగా కొంచెం మెత్తగా కావాలంటే కనుక మళ్ళీ అయినా పెట్టేసుకోవచ్చు. నేను ఇంకొక రౌండ్ పెట్టేసుకున్నామని చెప్పేసి ఈ విధంగా పెట్టేసి మూత అనేది మళ్ళీ లాగేస్తున్నాను.
మనం రోట్లో ఏ విధంగా నూరుకుంటామో అదే విధంగా వచ్చేస్తుంది అన్నమాట. చిన్న చిన్న పీసులు లెక్క వచ్చేస్తాయి అన్నమాట పచ్చిమిరపకాయలు కూడా. చూడండి ఈ విధంగా పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం మిగిలిన శనగలు అనేది మిక్సీ జార్లో వేసేసుకుంటే గన మెత్తగా పట్టేసుకుంటే మనకు వడలేక అనేది మంచిగా కలిసిపోతుంది. వడ కూడా టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. ఫస్ట్ కచ్చా పచ్చిగా పట్టుకున్నాం కాబట్టి ఈ విధంగా మొలకలు వచ్చిన శనగలు అనేది మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసేసి మొత్తం పేస్ట్ లెక్క పట్టుకొచ్చుకోవాలి. ఈ విధంగా పేస్ట్ మాదిరి పట్టేసి అన్నమాట. ఆ తర్వాత బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం అంతా వేసేసిన తర్వాత ఒక చిన్న కప్పు శనగపిండి వేసుకోవాలి. దీన్ని బేసన్ పిండి కూడా అంటారు. శనగపిండి వేసేసుకుంటున్నాను ఒక కప్పు. ఆ తర్వాత వచ్చేసి సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఇంకా మనకు చుక్కకూర కానీ పాలకూర కానీ ఉంటే వేసుకోండి. నేను ప్రస్తుతానికి ఇప్పుడు కొత్తిమీర మాత్రమే వేసాను. ఇంకా ఆకుకూరలు యాడ్ చేసి వేసుకుంటే కనుక వడ అనేది ఇంకా మంచిగా వస్తుందన్నమాట. ఈ విధంగా ఆకుకూరలు కూడా వేసిస్తే కనుక చిన్నపిల్లలు అనేది మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట. ఆ తర్వాత వచ్చేసి సరిపడే ఉప్పు వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసేసి కలిపేసుకోవాలి. వాటరు లేకుండా ఈ విధంగా మనకు వడకొచ్చేటట్టు కలిపేసుకోవాలి. వాటర్ అనేది వేస్తే కనుక లూజ్ అనేది అయిపోతుంది. వాటర్ వేయకుండానే ఈ విధంగా కలిపేసుకోండి. మొత్తం అంతా కలిసేటట్టు మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నప్పుడు మనకు కొంచెం ఉప్పు సరిపోకుండా కానీ చూసి మళ్ళీ వేసుకోండి. ఉప్పు అనేది సరిపోయిందన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా కలిపి పెట్టేసాను అన్నమాట. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ పెట్టేసిన తర్వాత ఒక స్పూను పసుపు అనేది వేసేసుకుంటున్నాను. ఈ విధంగా పసుపు కూడా వేసుకోండి. పసుపు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా పసుపు కూడా వేసేసి మంచిగా కలిపేసుకుంటున్నాను. మనం బయట తెచ్చుకున్న వడల కంటే మనం ఇంట్లోనే ఈ విధంగా చేసుకుంటే కనుక మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ విధంగా చేసిస్తే కనుక మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారనమాట. ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ అనేది మంచిగా వేడైన తర్వాత ఈ విధంగా మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అనేది వడ మాదిరి ఎల్ల మీదనే పతలాగా తట్టేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా వడ అనేది వేసేసుకుంటున్నాను. చూడండి ఆ విధంగా బాల్ మాదిరి చేసుకొని మంచిగా ఎల్ల మీదనే ఈ విధంగా బట్టనీళ్ళతోటి ఈ విధంగా తట్టేసి ఒక్కొక్కటి వేసుకుంటూ ఈ విధంగా వేసుకునేటప్పుడు సిమ్లో కల్లా పెట్టుకోండి.
మనకు మంచిగా పర్ఫెక్ట్గా కాలుతాయి, టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం వడలనేది వేసేసుకోవాలి. మనకు వడ మంచిగా అంత పతలాగు లేకుండా అంత మందము లేకుండా మధ్య రకంగా అనేది వడ అనేది ఎల్ల మీదనే తట్టి వేసేసుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే కన్నా నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పేసుకోవాలి. ఈ విధంగా మంచిగా తిప్పేసుకొని కలర్ అనేది ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేడి ఫ్రై అనేది చేసేసుకోండి. మనం కచ్చా పచ్చిగా శనగలు పట్టుకున్నాం కాబట్టి మంచిగా మధ్య మధ్యలో వస్తాయి, టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి. ఈ విధంగా కాలాలి వడ అనేది. ఇప్పుడు ఫస్ట్ ఒకటి తీసేసాను అన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే కన్నా మంచిగా తినేస్తారు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మీ సపోర్ట్ వల్ల నేను ముందుకు అనేది వెళ్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అండి.